మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే మీ ఇండియాలోంచి ఫారెన్ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మేము జైగామ్ లో ఉన్నామన్నమాట. ఇది మన ఇండియాలోని వెస్ట్ బెంగాల్ లో ఉంటుందన్నమాట. జైగామ్ లో బోర్డర్ దాటి భూటాన్ కంట్రీలోకి వెళ్ళబోతున్నాము. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. ఎందుకంటే ఇది నా సెకండ్ కంట్రీ అవ్వబోతుంది, వీళ్ళకేమో ఫస్ట్ కంట్రీ అవ్వబోతుంది. ఇతర దేశం వెళ్ళి చూడడం అనేది మనకి చాలా సరదాగా ఉంటుంది. రెండో చిన్న అది మనకి ఒక అచీవ్మెంట్ కాబట్టి ఇప్పుడు దాన్ని మేము ఎలా ఫుల్ఫిల్ చేద్దామని చూద్దాం. ఇక్కడ ఉండే రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఆ కంట్రీలో వెళ్ళాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇక్కడ ఉండే ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనకి ఇది జైగామ్, వెస్ట్ బెంగాల్లోని జైగామ్ సిటీ అండి. ఇది మనకి భూటాన్ వెళ్ళడానికి బోర్డర్ అన్నమాట. మన ఇండియా ఒక బోర్డరు. ఇప్పుడు మేము భూటాన్ కంట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఈ జైగామ్ అనే ఒక ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి మనం బోర్డర్ అనేది క్రాస్ చేయాలన్నమాట భూటాన్ కంట్రీలోకి వెళ్ళాలంటే. ఇప్పుడైతే నేను ఇండియాలో ఉన్నానండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మనకి భూటాన్ యొక్క బోర్డరు. దాన్ని దాటి లోపలికి వెళ్తే మనం భూటాన్ కంట్రీలోకి ఎంటర్ అయిపోవచ్చు. అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ ఉంటుందన్నమాట. ఇలా మనం సైడ్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం భూటాన్ కంట్రీలోకి ఎంటర్ అవ్వాలి. అది మనం చూద్దాం ఆ ఇమిగ్రేషన్ ఎలా కంప్లీట్ అవుతుంది, దాని డీటెయిల్స్ అంటే ప్రాసెస్ అని మీకు చెప్తాను. ఇదైతే మనకి జైగాము, వెస్ట్ బెంగాల్లోని జైగామ్ బోర్డర్. ఇది దాటితే భూటాన్ కంట్రీకి వెళ్దాం. రెడీగా ఉన్నాను నేనైతే భూటాన్ కంట్రీకి వెళ్ళడానికి. మీరు రెడీయేనా? ఫారెన్ కంట్రీకి వెళ్తున్నాం ఫర్ ది ఫస్ట్ టైం. నేనైతే సెకండ్ కంట్రీకి వెళ్తున్నాను, వీళ్ళేమో ఫస్ట్ కంట్రీ. ఇదిగోండి, ఇది మన ఇండియా. కొంచెం డస్ట్గా కనిపిస్తూ ఉంటుంది, ప్రతి వీడియోలో మనం చూస్తూ ఉంటాం. ఇలా మనం లోపలికి వెళ్ళిపోతే మనకి ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది అన్నమాట భూటాన్ కంట్రీలోకి వెళ్ళేది. ఇప్పుడు మనం చూసారు కదా ఇండియాని, ఇది దాటి లోపలికి వెళ్ళగానే మొత్తం మారిపోతుంది. అది చూద్దాం ఎలా ఉంటుందో. ఈ భూటాన్ నుంచి ఇండియాలోకి వచ్చేదండి ఈ గేట్. అయితే మనకి ఇలా వస్తారన్నమాట. వచ్చేటప్పుడు ఇలా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంటర్ అయ్యేది ఉంటుంది అన్నమాట ఇమిగ్రేషన్. ఆడి మనం థాయిలాండ్కి వెళ్ళాము, చాలా ఎక్సైట్మెంట్ వెళ్ళాము. ఆ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ కంట్రీకి వెళ్ళిపోతున్నాం. మన ఇద్దరు కాంబినేషన్లో, టీజన్ కాంబినేషన్లో ఇప్పుడు సెకండ్ కంట్రీ, మన కుర్రోళ్ళకేమో ఫస్ట్ కంట్రీ. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. ఇప్పుడు దాటి మనం ఒక గేట్ దాటితే మనం భూటాన్ కంట్రీలోకి ఎంటర్ అయిపోతున్నాం. నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఎక్సైట్మెంట్? అంటే జనరల్గా అయితే ఒక కంట్రీ దాటాము అంటే దానికి ఒక ప్రాసెస్, అదంతా ఓకే. ఇక్కడ నాకు అనిపిస్తున్న మెయిన్ ఫీలింగ్ ఏంటంటే ఒక హాఫ్ స్టేట్ అంటే ఒక సిటీలోనే ఒక సగం సిటీ వచ్చి ఒక కంట్రీకి చెందింది. అంటే మన ఇండియాకి చెందింది, వెస్ట్ బెంగాల్ చెందింది. ఇప్పుడు మళ్ళీ ఆ అందులోనే సగం హాఫ్ ఆఫ్ ది దాటాం, సిటీ దాటాము అంటే మళ్ళీ ఇంకో కంట్రీ. ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు. మనం వెళ్ళాం బ్యాంకాక్, ఎలా వెళ్ళాం, చాలా 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 ఫ్లైట్ లో అది వెళ్ళడం, ఆ ఎక్స్పీరియన్స్ వేరే. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది, థ్రిల్లింగ్ గా కూడా. మనం లాస్ట్ టైం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఫ్లైట్ లో వెళ్ళాం, చాలా సేపు జర్నీ చేసాము, దానికి చాలా సముద్రాలు దాటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఒక చిన్న పెద్ద మనకి వాల్ కనిపిస్తుంది. ఆ వాల్కి అవతలేపేమో భూటాన్, ఇటు సైడ్ ఏమో ఇండియా. జస్ట్ నడుచుకుంటూ ఇతర దేశానికి వెళ్ళిపోవచ్చా నాకు ఇప్పుడుదా తెలియదు. ఈజ్ అమేజింగ్. ఇది ఎంటర్ అయిపోయామండి. ఇది ఇమిగ్రేషన్ లైన్ అన్నమాట. ఇలా మనకి ఫస్ట్ మనకి పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి ఒరిజినల్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి, దాంట్లో హాలోగ్రామ్ కనిపించాలి. అది ఉంటే మనకి లోపల ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ మనకి వీసా కానీ అదేం అవసరం లేదు. మనకి ఓటర్ ఐడి ఒరిజినల్ ఉన్నా సరే ఇండియన్ది, ప్లస్ పాస్పోర్ట్ ఉన్నా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని భూటాన్లోకి ఎంటర్ అవుతాం. అది కూడా చూద్దాం. నేను ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ అన్నమాట. మన ఇండియాలోంచి భూటాన్ కంట్రీలోకి రావాలంటే దీని ద్వారా రావాలి. ఇప్పుడు నేను ఉంటుంది వచ్చి పుష్తోలింగ్ అనే ఒక టౌన్ అన్నమాట. మన జైగామ్ ఇండియాలోంచి భూటాన్లోని పుష్తోలింగ్లోకి వచ్చామన్నమాట. చూసారా, ఆ బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా భూటాన్ కంట్రీ, పుష్తోలింగ్ టౌన్ అన్నమాట. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఏంటంటే లోపలికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉంటే బెస్ట్ ఆప్షన్. తర్వాత వచ్చేసరికి అంటే ఓటర్ ఐడి ఒరిజినల్ ఉండాలన్నమాట. అదే హోలోగ్రామ్ ఉండాలి, ఒరిజినల్ ఉండాలి. సెకండరీ వచ్చి ఒకవేళ అది ఉండి కొన్ని మిస్టేక్స్ ఉంటే ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండి పర్ఫెక్ట్గా ఉంటే దాని ద్వారా కూడా మనం లోపల రావచ్చు. మనకి ఇమిగ్రేషన్ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి. ఎందుకంటే ఒక దేశంలోకి ఎంటర్ అవుతున్నట్టుగానే, ఇప్పుడు ఇండియా పక్కనే ఉంది కదా, ఏదో నడుచుకుంటూ ఇండియాకి వచ్చేస్తామనే ఉద్దేశంతో సింపుల్గా అయితే లేదండి. లోపలైతే మాత్రం అన్ని చెకింగ్స్ ఉంటాయి, చక్కగా ఇమిగ్రేషన్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇది మనకి ఒక భూటాన్ కంట్రీలో రావాలంటే ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. భూటాన్ కంట్రీలో ఏంటంటే మన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవన్నమాట. అండ్ క్లీన్గా ఉంటాయి, అంతా సూపర్గా ఉంటుంది. ప్లస్ ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఈ దేశం వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంతో అందంగా ఉంటూ సుందరంగా ఉంటూ బౌద్ధులు ఎక్కువగా ఉండేటటువంటి దేశం ఇది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగుంటాయి. రాత్రి కారుకి పడుకుంటే పొద్దుటికి ఎక్కడ తీసుకొస్తారా? ఫారెన్ కంట్రీ. అదేనండి భూటాన్ కంట్రీ. భూటాన్ వచ్చేసామా? ఫారెన్ వచ్చేసాం. చూడలేదు కదా.
మనకి భూటాన్ కంట్రీలో పుష్కరంగి సిటీలో ఇది మనకి బుద్ధుడి యొక్క గుడి అండి. ఇక్కడ లోకల్గా వచ్చి చూడడానికి అయితే మాత్రం ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక భూటాన్ యొక్క వైబ్స్తో ఆ ఒక కట్టడాలను చూసినా అంతా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మన భూటాన్కి వచ్చాం కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా వస్తుంది. చూసావా? చాలా. హాయ్ భయ్యా. यस यस हाय भूटान का एकदम रमाइलो भूटान में अच्छा है भूटान में सीजन कभी भी आ सकते हैं घूमने के लिए థ్యాంక్ యూ భయ్యా. ఇక్కడ చూసారండి మనకి భూటాన్లో కూడా భారత్ పెట్రోల్ పంప్ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇండియా నుంచి వచ్చే వెహికల్స్ ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటాయి అన్నమాట. అండ్ ఇదే బోర్డరు, ఆర్చి దాటి లోపలికి వస్తే ఇదంతా కూడా ఇతర దేశం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సిటీలోంచి మేము వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నామండి. మన భూటాన్లో ఫిష్ సోలింగ్ నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అది కూడా ఇక్కడ మోస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అంట. ఇతనే మా యొక్క క్యాబ్ డ్రైవర్ ఓనర్. అంటే మా ఓన్ వెహికల్ వచ్చేసరికి మేము లాడ్జ్ దగ్గర ఆపేసామండి, లోపల తీసుకురాలేదు ఎందుకు అంత రిస్క్ అని చెప్పి ఇక్కడ ఈ కార్లో తీసుకొచ్చాం. భయ్యాజీ హాయ్ బోల్ దో బాద్ మే. నేను డ్రైవింగ్ చేస్తున్నాను కదా, తర్వాత చెప్పమన్నాను కానీ అతను ఇప్పుడే చెప్పేశాడు. అచ్చా, ఎలా ఉంది సిటీ చూడడానికి అయితే భూటాన్? వేరే కంట్రీ అంటే చెప్పాలా మధ్య తిరిగిపోయింది అంటే నెక్స్ట్ లెవెల్. నిజంగా ఆల్మోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మన బ్యాంకాక్ లాగే కదా. అవునవును. ఇక్కడ బై వాకింగ్ కానీ ఇక్కడ కార్లు ఉన్నాడు కదా, కార్లు ఉన్నాడుతో. ఎందుకంటే మనం వచ్చామంటే వాళ్ళు ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే, అంతే కదా. ఇది సీన్ ఎక్కడ పెట్టింది? థాయిలాండ్ లో. థాయిలాండ్ బ్యాంకాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందించండి. భూటాన్ పార్ట్ 2 వీడియో కూడా చూడండి.